ఈ మాట 14వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మేము ఐగుప్తులో మీతో చెప్పిన మాట ఇదే కదా. ఏమని చెప్పారు వాళ్ళు? ఐగుప్తులకు దాసులం అవుతాము అంటే మేము ఇక్కడే ఉంటాం, ఐగుప్తులోనే ఉంటాం, నేను వెంబడించిన వెనకాల రాము. దేవుని నిర్ణయం, తన ప్రజలైన వారు, తన కొరకే ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజలు, తన ప్రజలైన వారు బానిస బ్రతుకులో ఉండి విశ్రాంతి లేక శరీరమును నలగొట్టుకొని రాత్రింబవళ్ళు ఆ బానిస బ్రతుకులో కష్టపడుతూ ఉండగా, దేవునితో సత్సంబంధం లేని జీవితాలు జీవిస్తూ ఉండగా వారిని విడిపించాలి అని వారి కొరకు మోషేను అక్కడికి పంపించినప్పుడు వారు చెప్పిన మాట, మేము ఐగుప్తులోనే ఉంటాము, దాసులుగానే బ్రతుకుతాము. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవిస్తున్న నేను, ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం?